Hi friends, welcome to Shamin Institute and welcome to Shamin Institute Daily Current Affairs. October 17, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో మరి ఒక ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూద్దామండి ఈరోజు. సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA అంటారు. మరి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్కి లింగ సమానత్వ రాయబారిగా ఒక జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా సో ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నియమితులు కావడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ అంబాసిడర్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిటిష్ ఎంపైర్ మెడల్ పొందిన తొలి కూచిపూడి కళాకారిణిగా సో గుర్తింపు పొందడం జరిగింది. సో అరుణిమా కుమార్. సో వారి యొక్క నేపథ్యం మనం చూద్దామండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అనమాట ఒక కూచిపూడి డ్యాన్సర్కి అలా గుర్తింపు రావడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం. ఫ్రెండ్స్ గమనించండి, మనం తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పేరింటాం, కానీ ఫస్ట్ టైం ఏంటంటే దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ దీన్ని ఆమోదించిందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నెల పూర్తి కాగానే ICC బెస్ట్ ప్లేయర్స్ని అనౌన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2025కి ICC బెస్ట్ ప్లేయర్స్గా ఉత్తమ ప్లేయర్స్గా సో అభిషేక్ శర్మ అండ్ స్మృతి మందాన సో మన భారత క్రికెటర్లని ప్రకటించడం జరిగిందనమాట. సో అదొక స్పోర్ట్స్ అప్డేట్గా ఉందండి. ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇక వివరణలోకి వెళ్దాం, ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో మనకి చూడండి, సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఎంతో అది సక్సెస్ కావడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం ఒక సభ అనమాట, ఒక మీటింగ్. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఒక కార్యక్రమమే సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం అండి. ఇది చూడండి, సూపర్ GST అండ్ సూపర్ సేవింగ్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం. ఎందుకు ఈ కార్యక్రమానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎగ్జాక్ట్లీ ఎందుకోసం అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి ఆ విధంగా రావడం జరిగింది. సో మరి October 16, 2025. అంతేకాకుండా ఈ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 13,429 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి కొన్నిటికి శంకుస్థాపన చేశారు, కొన్నిటికి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేశారు, కొన్నిటిని నేషనలైజ్డ్ అంటే జాతికి అంకితం చేయడం జరిగింది. అవి ఏవో చూద్దామండి, కొన్ని చూద్దాం. మనం ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. సో మరి ఇక్కడ కర్నూలులోని నన్నూరు వద్ద ఈ యొక్క సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్ గమనించండి, మనకి సో ఫ్రెండ్ నేను కూడా డిస్కస్ చేసినాం. మనం జూలై 1, 2017 నుండి మనకి ఒక GST విధానం తీసుకొచ్చినాం. మన భారతదేశంలో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా GSTని తీసుకొచ్చినాం. మన రీసెంట్గా జరిగినటువంటి 56వ GST మండలి సమావేశంలో GST యొక్క సంబంధించినటువంటి ఏవైతే స్లాబ్ సిస్టమ్ ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. ఓన్లీ 5% ట్యాక్స్ అండ్ 18% ట్యాక్స్ విధానాలు మాత్రమే తీసుకొచ్చారు. ఇది మనకి సో 5% అండ్ 18%. ఇది మనకి ఈ రెండు స్లాబ్ల విధానాన్ని సో అమల్లోకి తీసుకొచ్చడం జరిగింది. ఎప్పటి నుండి? సెప్టెంబర్ 22, 2025 నుండి ఇది అమల్లోకి తీసుకొచ్చారు. తద్వారా ఏమైందంటే చాలా వస్తువులపైన GST అనేది తగ్గింది. ఈ క్రమంలోనే సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. అంతేకాకుండా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అది కర్నూలులోని నన్నూరు వద్ద. ఈ క్రమంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఒక IT శాఖ మంత్రి అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం చూసినట్లయితే కొప్పర్తి అండ్ ఓరోకల్లు అంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్లోని కొప్పర్తి అండ్ ఓరోకల్లు కర్నూలులోని ఓరోకల్ వద్ద ఇండస్ట్రియల్ కారిడార్లకి ఒక శంకుస్థాపన జరిగింది. అంతేకాకుండా శ్రీకాకుళం నుండి అంగులు వరకు మధ్య నిర్మించినటువంటి న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అంటే న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, సహజ వాయు గ్యాస్ పైప్ లైన్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నేషనలైజ్ చేయడం జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. అంతేకాదండి, సో ఆంధ్రప్రదేశ్లోని నిమ్మలూరు అనే ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి అడ్వాన్స్డ్ నైట్ విజన్ ఫ్యాక్టరీ కూడా
సో శంకుస్థాపన చేశారు. సో మనకి దీని ఎవరండి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించిన విషయం అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ద్వారా మనం ఉన్నటువంటి విశేషాలు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వీరేనండి. మరి యూకేలో ఉన్నటువంటి అంటే బ్రిటన్కి చెందినటువంటి మన భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్కి చెందినటువంటి అరుణిమా కుమార్. వీరు ఒక నృత్య కళాకారిణి, ఒక ఫేమస్ క్లాసికల్ డ్యాన్సర్ అండి. క్లాసికల్ డ్యాన్సర్ అంటే శాస్త్రీయ నృత్యకారిణి. మరి క్లాసికల్ డ్యాన్సర్ అయినటువంటి వీరు ముందస్తుగానే బ్రిటన్లో లండన్లో దీపావళి ఉత్సవాలని దివాళీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ దివాళీ ఫెస్టివల్ ముందస్తు సంబంధించినటువంటి నిర్వహణలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే కొద్ది రోజుల్లోనే దీపావళి వస్తుంది కాబట్టి దానికన్నా ముందు ఆ ముందస్తు కార్యక్రమాల్లో వీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో, కల్చరల్ యాక్టివిటీస్లో. ఈ క్రమంలో వీరికి కింగ్ చార్లెస్, ఇంగ్లాండ్ రాజు అయినటువంటి కింగ్ చార్లెస్ III అండి, ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్ III వీరికి ఒక అవార్డు ఇచ్చారన్నమాట. ఏంటంటే ఇది BEM అంటే ఏంటంటే BEM అంటే బ్రిటిష్ ఎంపైర్ మెడల్ అండి. ఇది బ్రిటిష్ ఎంపైర్ మెడల్ అంటే బ్రిటన్ రాజరికం ఇచ్చే ఒక మెడల్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారండి ఇది? మనకి అరుణిమా కుమార్కి ఇవ్వడం జరిగింది. వీరేనండి అరుణిమా కుమార్. కళల ద్వారా సాంస్కృతిక అవగాహన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ వేదిక పైన కూచిపూడికి చాలా గుర్తింపు తెచ్చారు వీరని చెప్పేసి ఈ అవార్డుని, ఈ గుర్తింపు అంటే ఈ సంబంధించిన ఒక మెడల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, వెరీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఏ కూచిపూడి క్లాసికల్ డాన్సర్ హూ గాట్ ద బ్రిటిష్ ఎంపైర్ మెడల్ ఫ్రమ్ ది ఇంగ్లాండ్ కింగ్ చార్లెస్ III, దట్ ఈజ్ అవర్ అరుణిమా కుమార్ అనమాట. అంటే వీరు బ్రిటన్లోనే ఉంటున్నారు. బ్రిటన్కి చెందినటువంటి యూకేకి చెందినటువంటి అరుణిమా కుమార్ అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. క్లాసికల్ డ్యాన్సర్ వచ్చేసి ఎవరండి? వీరు కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్. కూచిపూడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి డ్యాన్స్. మరి వెంపటి చిన్నసత్యం ఈ కూచిపూడి డ్యాన్స్లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరంటే వెంపటి చిన్నసత్యం అండి. వెంపటి చిన్నసత్యం గారు చాలా ఫేమస్ అయినటువంటి వారు. అంతేకాకుండా ఇంకా కూచిపూడిలో చాలా ఫేమస్ అయిన వాళ్ళు గమనించినట్లయితే రాధారెడ్డి దంపతులు అండి. మరి రాధారెడ్డి దంపతులు, వారి కూతురైనటువంటి ఒక రాధారెడ్డి దంపతులు, వారి కూతురైనటువంటి కౌసల్య రెడ్డి గారు కూడా ఈ శాస్త్రీయ నృత్యంలో పేరుగాంచారు. ఇలాంటి నేపథ్యం అన్నమాట. అంతేకాకుండా మరి స్వప్న సుందరి అని చెప్పేసి వారు కూడా చాలా పేరుగాంచారు కూచిపూడిలో. అండ్ యామిని కృష్ణమూర్తి ఇటీవల మరణించారు. వీరు భరతనాట్యంలో ఫేమసే, యామిని కృష్ణమూర్తి గారు కూచిపూడిలో కూడా ఫేమస్ అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనకి ఒక ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో భాగంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అండ్ శాస్త్రీయ నృత్యాల్లో చాలా ఇంపార్టెంట్ విషయం అండి అరుణిమా కుమార్. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి తొలి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం. అంటే గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ ఏంటంటే మనకి పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, మొక్కలను ఆ విధంగా ఎక్కువ పెంచుతూ ఒక సువిశాలమైనటువంటి ప్లేస్లో ఏదైతే ఒక నిర్మాణం జరిగితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. జనరల్గా గ్రీన్ ఫీల్డ్ అనే పదానికి ఎక్కువగా ఏంటంటే ఎయిర్పోర్ట్స్, మన భారతదేశంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అంటే మనకి కెంపగౌడ అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం గుర్తుకొస్తుంది. త్వరలోనే మనకి మన ఆంధ్రప్రదేశ్లో భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నారు. అలాంటి గ్రీన్ ఫీల్డ్ అనమాట కొత్తగా ఏర్పాటు అవుతాయి. చాలా విశాలమైన వాతావరణం ఏర్పడతాయి, పర్యావరణానికి పెద్దపీట వేస్తారు. అలాంటి దాన్ని మనం గ్రీన్ ఫీల్డ్గా పిలుస్తామండి. అలాంటి నేపథ్యం ఇప్పుడు మనకు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు అంటున్నారు. బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు అంటే ఆల్రెడీ గతంలో విమానాశ్రయాలు ఉంటాయి, వాటిని అభివృద్ధి చేస్తే దాన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు అని చెప్పేసి అంటాం అనమాట. ఇలాంటి క్రమంలో ఇక్కడ దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం అండి, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. డీమ్డ్ టు బి ఒక యూనివర్సిటీగా పిలుస్తాం. దీనికి భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. త్వరలో దీన్ని ప్రారంభిస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇండియాస్ ఫస్ట్ అండి, మన భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎక్కడండి? ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఎక్కడున్నది? మనకి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. అది హైదరాబాద్ సమీపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపాన్ని ఎక్కడని చెప్పేసి అంటే మనకి అది కనహా అని చెప్పేసి ఉందండి. అక్కడ కనహా అనే ప్లేస్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనకి కనహా శాంతివనం అంటున్నాం. మనకి ఇది కమలేష్ పటేల్ అండి, కమలేష్ డి పటేల్ అనే వ్యక్తి ఈ శ్రీ రామచంద్ర మిషన్ ద్వారా, ఈ ఆర్ట్ఫుల్నెస్ అనే సంస్థ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యకలాపాలు,
ఎన్నో సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న వ్యక్తి అనమాట. అదే కనహా శాంతివనంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏమని పేరు పెట్టారు ఏంటంటే హరి అని పేరు పెట్టారండి. ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ ఈ సంబంధించినటువంటి యూనివర్సిటీకి ఏమని పేరు పెట్టారు? హరి అంటే హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. వెరీ సూన్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్న విషయం గమనించండి. ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. ఏ ప్రాంతం దగ్గర? హైదరాబాద్ కొద్ది దూరంలో ఏముంటుంది? కనహా శాంతివనం ఉంటుంది. అక్కడే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒక బెంగళూరు హైవే పైన మనకి ఇది కనబడుతుందండి. సో మనకి షాద్నగర్ సమీపాన కనబడుతుంది కనహా శాంతివనం అనే ప్రాంతం అనమాట. సో మరి విద్యకు సంబంధించింది కాబట్టి, విశ్వవిద్యాలయానికి సంబంధించింది కాబట్టి వెంటనే గుర్తుకొస్తుంది మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరని చెప్పేసి. సో ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ద ప్రజెంట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ అండి. ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యానికి ధర్మేంద్ర ప్రధాన్. సో ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాలండి. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విషయంలో ప్రైవేటు విశ్వవిద్యాలయం, అది కూడా గ్రీన్ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఇక్కడ ఆమోద ముద్ర వేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ని, వ్యవసాయ సంబంధించిన కోర్సెస్ని ప్రారంభిస్తామని కూడా సో కనహా శాంతివనం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఈ కనహా శాంతివనాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ. దీని ఏర్పాటు కారణమైన వ్యక్తి ఎవరంటే కమలేష్ డి పటేల్ అండి. సో మరి పద్మ అవార్డు గ్రహీత కూడా మనకి కమలేష్ డి పటేల్ అనేవారు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణకు సంబంధించి ఒక ప్రాంతీయ అంశం అండి. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగి సో తెలంగాణ రాష్ట్రంలో 78 యంగ్ ఇండియా గురుకులాలని ప్రారంభిస్తున్నారు. యంగ్ ఇండియా గురుకులాలండి, గురుకులాలు. సో గురుకులమ్స్ అని చెప్పేసి అంటే గురుకులమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ని మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి ఒక్కొక్క గురుకులం స్కూల్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి 200 కోట్లతో ఆ విధంగా 200 కోట్ల సంబంధించినటువంటి డబ్బులతో దాన్ని నిర్మిస్తున్నారు. 15,600 కోట్లతో 78 యంగ్ ఇండియా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ మంత్రిమండలి ప్రకటించింది. సో అంటే 1000, అంతేకాకుండా 1000 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటి వాటిని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మరొక విషయం, తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన మరికొన్ని విషయాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పైన అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పైన సో ఒక సంబంధించిన విశ్వవిద్యాలయం అంటే పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు, ఒక యూనివర్సిటీని. దానికి ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అని చెప్పేసి ఉందన్నమాట. ఎర్త్ అనమాట అంటే భూమి పైన అధ్యయనం చేయడం. సో ఎర్త్ సైన్సెస్ అంటే ఎర్త్ యూనివర్సిటీ లేదా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అంటాం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ ది తెలంగాణ అని చెప్పేసి అంటాం కదా. దీనికి ఇప్పుడు ఏం పేరు పెడుతున్నారంటే ముందు సో మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం వారు చేసినటువంటి సేవలకు, మన భారతదేశం చేసిన సేవలకు గుర్తుగా సో ఏం పేరు పెట్టడం జరుగుతుందంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఆఫ్ ది తెలంగాణ అని పేరు పెట్టడం జరిగిందనమాట. అది ఒక ఇంపార్టెంట్గా ఉంది. అంటే సో ఏ పేరు పెట్టారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సో గోశాల నిర్మిస్తుంది. గోవుల సంరక్షణ గురించి ఎక్కడ నిర్మిస్తుందంటే మనకి మొయినాబాద్ అండి. సో హైదరాబాద్ సమీపాన ఉన్న మొయినాబాద్ మండలం ఎంకపల్లిలో నిర్మిస్తున్న విషయాన్ని కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్లు అని చెప్పేసి అంటామండి. హ్యామ్ రోడ్లు అని చెప్పేసి అంటాం. ఈ హ్యామ్ రోడ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ రోడ్లు నిర్మిస్తూ ఉంటారు. ఏమైనా రిపేర్ అయినా కూడా వెంటనే చేసే విధంగా హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సో మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది మనకి అబ్రివేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్. హ్యామ్ అనేది ఏంటంటే ఒక రోడ్ విధానం అనమాట, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనే విధానం అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే తేజీ స్వస్థ అనే కార్యక్రమం. అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సంరక్షణ చేయాలి, డిజిటల్ కార్డులను అందించాలి, డిజిటల్ హెల్త్ కార్డ్స్ని అందించే ఉద్దేశంతో సో మరి ఒక సంబంధించిన ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి ఒక మద్దతుతో 5,930 కోట్ల రూపాయలతో సో రానున్న సంవత్సరాల్లో సో ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు, టీజీ స్వస్థ అని. ఈ టీజీ స్వస్థ అనే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. టీజీ స్వస్థ అంటే ఏంటంటే తెలంగాణ, ఎస్ అంటే ఏంటంటే స్ట్రాటజిక్ విజన్, తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ఇన్ హెల్త్ కేర్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి
తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో యుఎన్టీసీసీ చీఫ్స్ కాన్క్లేవ్ అండి. యుఎన్టీసీసీ అంటే వివిధ ఐక్యరాజ్య సమితి వివిధ దేశాల్లో ఏదైనా అంతర్గత యుద్ధాలు వస్తాయి దేశాల్లో, వేరే దేశాలతో యుద్ధాలు కాదు, అంతర్గత సంక్షోభాలు ఉంటాయి దేశాల్లో. ఈ అంతర్గత సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంబంధించిన దేశాల్లో వెళ్ళి ఒక ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని మనం యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాం. అలా ఐక్యరాజ్య సమితికి ఎవరైతే తమ సంబంధించినటువంటి దళాలని, తమ సంబంధించిన సిబ్బందిని, తమ సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ఇలా పంపిస్తూ ఉంటుంది. ఏది ఐక్యరాజ్య సమితి వివిధ దేశాలకి ఐక్యరాజ్య సమితి తరపున పంపిస్తుంది. అంటే మన ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం ఉన్నాం, వేరే దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు కాంగో దేశంలో కానివ్వండి, సూడాన్ దేశంలో కానివ్వండి, మడగాస్కర్ లాంటి దేశాల్లో కానీ సంక్షోభం ఉంది. అలాంటప్పుడు మనం వాళ్ళకి పంపిస్తాం ఒక ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి ఆ శాంతి పరిరక్షక దళాలను ఏం చేస్తుంది? హౌస్ కీపింగ్ ఆపరేషన్స్, హౌస్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అంటాం. హౌస్ పీస్ కీపింగ్ ఆపరేషన్ అంటే శాంతి పరిరక్షక దళాలు అక్కడ వెళ్ళి ఏంటంటే అక్కడ ఒక శాంతిని తర్వాత సంబంధించినటువంటి యుద్ధ వాతావరణాన్ని తగ్గిస్తాయి. అలాంటి నేపథ్యంలో మరి యుఎన్టీసీసీ అనే ఒక సదస్సు ఉంటుందండి. యుఎన్టీసీసీ అంటే అర్థం ఉందండి, యుఎన్ ట్రూప్స్ అంటే సిబ్బంది, కాంట్రిబ్యూటింగ్ ఏదైనా కాంట్రిబ్యూటింగ్ సో కంట్రీస్ అని చెప్పేసి అంట. కాంట్రిబ్యూటింగ్ అంటే ఇవ్వడం, కంట్రిబ్యూషన్ చేయడం అంటారు కదా, అట్లా యుఎన్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్. సో వాళ్ళందరూ కలిసి ఒక చీఫ్స్ ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నటువంటి కాన్క్లేవ్ ఒక సదస్సు జరిగింది అక్టోబర్ 14-16, 2025లో. సో న్యూఢిల్లీలో జరిగిందనమాట. సో దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కావడం జరిగింది. అండ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కూడా హాజరు కావడం జరిగింది. 32 దేశాల మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. అండ్ స్ట్రెంథనింగ్ ద ఇన్ పీస్ కీపింగ్ అంటే ఏంటంటే ఈ శాంతి పరిరక్షక దళం అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఈ శాంతి పరిరక్షక దళాలకి మనం సపోర్ట్ చేయాలి అని సో ఇందులో మాట్లాడుకోవడం జరిగింది. సదస్సు ఎక్కడ జరిగింది, ఎవరు ప్రారంభించారు లాంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మన భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు, అంతేకాకుండా దిలీప్ కుమార్తో ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏఆర్ రెహమాన్గా మారారు. సో వారే మీకు 2 ఆస్కార్ అవార్డుల విజేత ఏఆర్ రెహమాన్ గారు, అల్లా రక రెహమాన్. సో మరి అల్లా రక రెహమాన్ గారు గూగుల్తో జతకట్టడం జరిగింది. గూగుల్తో ఎందుకు జతకట్టాడు అని చెప్పేసి అంటే సో ఒక సీక్రెట్ మౌంటైన్ అనే ఒక కార్యక్రమం ఉందండి. సీక్రెట్ మౌంటైన్ అంటే ఈ సీక్రెట్ మౌంటైన్ అనే కార్యక్రమం ద్వారా ఈ మ్యూజిక్ని డెవలప్ చేస్తున్నారు. అంటే క్లౌడ్ మ్యాపింగ్లో గూగుల్ వాళ్ళ క్లౌడ్ మ్యాపింగ్లో వివిధ సంగీతం సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ కొలాబరేట్ విత్ ద గూగుల్ క్లౌడ్ టు డెవలప్ ఏఐ పవర్డ్ మ్యూజిక్ అవతార్స్ అంటే వివిధ సంబంధించినటువంటి మ్యూజిక్స్ని అభివృద్ధి అయ్యే క్రమంలో ఈ సీక్రెట్ మౌంటైన్ పేరుతో నిర్వహిస్తున్న గూగుల్ కార్యక్రమానికి సో జత కట్టినటువంటి వారు కొలాబరేట్ అయిన వ్యక్తి అందులో పాల్గొనబోతున్న వ్యక్తి ఎవరండి? ఏఆర్ రెహమాన్ అనే విషయం గమనించండి. ఎలా క్వశ్చన్ అడగవచ్చు ఇలాంటి వాటిలలో అంటే గూగుల్ నిర్వహిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ఆధారితంగా తయారు చేసినటువంటి ఈ మ్యూజిక్ కార్యక్రమమైన సీక్రెట్ మౌంటైన్కి వివిధ అవతార్స్ అంటాం అన్నమాట. వివిధ మ్యూజిక్ కార్యక్రమాలకి సో ఇందులో చేరినటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎవరన్నప్పుడు ఎవరండి? అల్లా రక. ఏఆర్ అంటే అల్లా రక రెహమాన్ అండి. ఒక్కోసారి మనకి ఏఆర్ రెహమాన్ అంటే ఏఆర్ రెహమాన్లో ఏఆర్ అంటే ఏందంటాడు, ఏఆర్ అంటే ఏంటంటే ఇక్కడ సో అల్లా రక అని చెప్పేసి అంటామండి. అల్లా రక. సో అల్లా రక రెహమాన్ అని చెప్పేసి అనే విషయం గమనించాడు అనమాట. అసలు పేరు ఏం పేరు? ఏఆర్ రెహమాన్ అసలు పేరు వచ్చేసి దిలీప్ కుమార్ అనే విషయం గమనించండి. అంతేకాకుండా స్లమ్ డాగ్ అనే మిలినియర్కి సో మరికి 2 ఆస్కార్ అవార్డులు కూడా వీరికి రావడం జరిగింది. సో అల్లా రక రెహమాన్కి అనమాట, ఏఆర్ రెహమాన్కి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ అక్టోబర్ 12, 1993 ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలో మరి 32వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది ఇటీవల. సో ఢిల్లీలో జరిగినటువంటి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎన్హెచ్ఆర్సి అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ గమనించండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సో మరి ఎవరున్నారండి ప్రజెంట్ ఏంటంటే జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్. సో జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ అనేవారు ప్రజెంట్ దీనికి హెడ్గా ఉన్నారు. సో మరి ఈ కార్యక్రమం జరిగింది 32వ వ్యవస్థాపక దినోత్సవం
సో మరి దీనికి ఒక ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు మాజీ రాష్ట్రపతి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు. సో మనకి ఒక ఇంపార్టెంట్ అనమాట, ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తయింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం మనకు ఉంటుందండి. సో రామ్నాథ్ కోవింద్ గారికి వచ్చి ఇంపార్టెంట్, మన భారత మాజీ రాష్ట్రపతి. అంతేకాకుండా మన భారతదేశంలో జమిలీ ఎన్నికలపైన అధ్యయనం చేసిన కమిటీ ఏదంటాడు, దీన్ని మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటామండి. ఈ వన్ నేషన్, ఒకటే దేశం ఒకే ఎలక్షన్స్ ఉండాలనే విషయం పైన అధ్యయనం చేయడానికి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో నియమించినటువంటి కమిటీ ఏది అని చెప్పేసి అంటే అది మనకి ఏ కమిటీ అంటే అది మనకి సో రామ్నాథ్ కోవింద్ కమిటీ అనే విషయాన్ని గమనించండి. ఓకేనండి, ఇది మనకి జాతీయ అంశాలు ఉన్నటువంటి ప్రధానమైన అంశం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన భారత పర్యటనకు రావడం జరిగింది బ్రెజిల్ ప్రెసిడెంట్. సో ద బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ అంటే బ్రెజిల్ యొక్క ఉపాధ్యక్షుడు అండి, బ్రెజిల్ ఉపాధ్యక్షుడు. సో బ్రెజిల్ దేశ ఉపాధ్యక్షుడు ఎవరండి, అతని పేరు సో బ్రెజిల్ ఉపాధ్యక్షుడు లేదా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్రెజిల్. ఎవరండి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ అంటే ఇక్కడ సో గెరాల్డో అల్కుమిన్ అండి. ఎవరండి, గెరాల్డో అల్కుమిన్. మరి గెరాల్డో అల్కుమిన్ వచ్చారు సో మన భారత పర్యటనలకు. తన భారత పర్యటనలో భాగంగా గోవాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేదను సందర్శించడం జరిగిందండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పేసి అంటామండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పేసి అంటామండి. మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేదలో వీరు పాల్గొనడం జరిగింది గోవాలో. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పాల్గొన్నారు. అయితే మరి ఈ అంతేకాకుండా అక్టోబర్ 16, 2025 న్యూఢిల్లీలో కూడా పర్యటించారు, న్యూఢిల్లీలో కూడా వచ్చారు. సో న్యూఢిల్లీలో భాగంగా వీరు మన భారత కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి మినిస్టర్ ఫర్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అండి. ఎవరంటే పీయూష్ గోయల్తో కూడా వీరు సో చర్చించడం జరిగింది, ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సో రెండు దేశాలు కలిసి సో మరి ఒక సంబంధించినటువంటి ట్రేడ్ రిలేషన్స్ని, ఒక ద్వైపాక్షికమైనటువంటి వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కూడా డిసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే గతంలోనే 2003 సంవత్సరం 17 జూన్ రోజున మెర్కసార్ ఇండియా అగ్రిమెంట్ జరిగింది, అంటే మెర్కసార్ దేశాలతో. ఈ మెర్కసార్ దేశాలంటే ఏదంటే ఇక్కడ సో మనకి మెర్కసార్ దేశాలంటే ఇక్కడ సౌత్ అమెరికా కాంటినెంట్లో, అంటే దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే. సో అంతేకాకుండా గతంలో వెనిజులా దేశం ఉండేది, సో అది వెనిజులా దేశం సస్పెండ్ చేశారు. సో మొత్తం ఈ 3 దేశాలు కలిసి ఏంటంటే వాణిజ్య కార్యకలాపాలు ఉమ్మడిగా చేసుకుంటాయి అన్నమాట. బొలివియా దేశం కూడా మేము కూడా చేరతామని అంటుంది, కానీ ఇంకా చేరలేదు. ఈ 3 దేశాలతో వ్యాపార నిర్వహణ గురించి మెర్కసార్ అనే ఒక కూటమి ఏర్పడింది 2003లో. అంటే మెర్కసార్ అనే కూటమి ఏర్పడింది. మెర్కసార్ కూటమితో మన భారతదేశం 2003లో 17 జూన్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది అనమాట. ఈ మెర్కసార్ అనే నేమ్ ఇంపార్టెంట్, ఏ దేశాలు ఉంటాయి అనేది ఇంపార్టెంట్ అంశం గమనించండి. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మెర్కసార్కి అబ్రివేషన్ ఉంది, కానీ మనకి లాటిన్ భాషలో ఉంటుంది కాబట్టి మనకి ఇంతవరకే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ అని వస్తుంది. మెర్కసార్ అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ కోఆపరేషన్ అని అర్థం అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెజిల్ గురించి చెప్పినట్లయితే బ్రెజిల్ పైన ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయండి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం బ్రెజిల్లో బ్రిక్స్ సమావేశం ఈ సంవత్సరం జరిగిందండి. బ్రిక్స్ సదస్సు 2025కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం కూడా బ్రెజిల్ అండి. అంతేకాకుండా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, అంటే ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు కూడా బ్రెజిల్లోని బేలంలో నిర్వహిస్తున్నారు. బ్రెజిల్లోని బేలంలో నిర్వహించబోతున్నటువంటి సదస్సు వచ్చేసి వాతావరణ మార్పుల సదస్సు అండ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అంటాం. అండ్ బ్రిక్స్లో అంటే యునైటెడ్ గుర్తుపెట్టుకోండి, సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అండి. సిఓపి అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. ఓకేనా. మళ్ళీ మనం చూసినట్లయితే ఇక్కడ UNFCCC అంటే యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, FCCC అంటే అర్థమైందండి ఇక్కడ ఫ్రేమ్వర్క్ ఫర్ ది కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అంటామండి. ఇదండి కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్గా సో మనం పిలవడం అయితే జరుగుతున్న నేపథ్యాన్ని గమనించండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిక్స్ సదస్సు ఎక్కడ నిర్వహించారనమాట, బ్రెజిల్లోనే. సో బ్రెజిల్లో ఎక్కడ నిర్వహించారు బ్రిక్స్ సదస్సు 2025 అంటే రియో డి జనీరోలో నిర్వహించడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా సో గమనించాల్సిన అవసరం ఉంది. బ్రెజిల్కి ప్రెసిడెంట్ అధ్యక్షుడు వచ్చేసి లూలా లూయిజ్ డిసిల్వా లేదా డిసిల్వా అని చెప్పేసి అంటే లూలా లూయిజ్ డిసిల్వా మరి బ్రెజిల్కి 3వసారి అతను అధ్యక్షుడిగా పనిచేస్తున్న విషయాన్ని గమనించండి. కాఫీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలో ఒక నాణ్యమైన కాఫీకి ప్రసిద్ధి చెందిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి కాబట్టి బ్రెజిల్ని మనం
నిక్ నేమ్ ఏమని పిలుస్తామంటే కాపీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తామండి. ఏదండి? కాపీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. కాపీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడే దేశం ఏది? కాపీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడే దేశం అంటే బ్రెజిల్ అనే విషయం గమనించండి. ఓకేనా? ఇలా మనకు న్యూస్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో. మరి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారు ఒకటి ప్రకటించారు. ఇటీవల కాలంలో ఒక సంబంధించినటువంటి ఒక కాన్వకేషన్కి హాజరైతే ఒక విశ్వవిద్యాలయంలో కొన్ని ప్రకటించారు డాక్టర్ వి నారాయణన్ గారు. సో ప్రజెంట్ చైర్మన్ ఇస్రోకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏంటి ప్రకటించిందంటే 2040లో చంద్రమండల యాత్రను చేయబోతున్నాం. ఈ చంద్రమండల యాత్ర క్రూయిడ్ మూన్ మిషన్ అంటే మానవ సహిత యాత్ర అండి. మానవ సహిత చంద్రమండల యాత్ర చేయబోతున్నాం. క్రూయిడ్ మూన్ మిషన్ లేదా మ్యాన్డ్ ఒక మూన్ స్పేస్ మిషన్ అంటాం. అండ్ 2027లో సో మొదటిసారిగా మెయిడెన్ స్పేస్ ఫ్లైట్ లాంచ్ అంటే 2027లో గగన్యాన్ అనే పేరుతో మానవ సహిత యాత్రను చేస్తున్నామని చెప్పేసి మరొకసారి ప్రకటించడం జరిగింది. న్యూస్లో ఉండడం జరిగింది. అంతేకాకుండా 2035లో సో మనం ఒక అంతరిక్షంలో BASని ఏర్పాటు చేసుకుంటాం. సో BAS అంటే ఏంటంటే బాస్. ఏంటా బాస్? ఎందులో మనం బాస్ కాబోతున్నాం అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. ఎట్లయితే మన అంతరిక్షంలో 400 కిలోమీటర్ల పైన సో ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రం, ఒక పర్మనెంట్ స్పేస్ స్టేషన్, ఒక ఇల్లు కట్టుకోబోతున్నాం అనమాట. భారతీయ సో అంతరిక్ష స్టేషన్ అంటామండి. భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఇది మనకి ఒక ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఏ సంవత్సరం నాటికి ఏం జరుగుతుంది అనేది మనకు ఒక ప్రొజెక్షన్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్లు చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇస్రో కూడా 1969లో ఏర్పాటు చేయబడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ కూడా ఏంటంటే ఇక్కడ ఇస్రో అండి. జపాన్లో భారత రాయబారిగా నగ్మా మహమ్మద్ మాలిక్ అండి. సో ప్రస్తుతం నగ్మా మహమ్మద్ మాలిక్ సో పోలాండ్లో భారత దౌత్యాధికారిగా పనిచేస్తున్నారు పోలాండ్ దేశంలో. సో మరి ఇప్పుడు జపాన్లో న్యూ అంబాసిడర్గా ఇండియాస్ న్యూ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. జపాన్లో పనిచేస్తున్న వారు CB జార్జ్. సో వీరు మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోకి ఒక డ్యూటీలో చేరారు. ఈ క్రమంలో ఇప్పుడు CB జార్జ్ స్థానంలో అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది CB జార్జ్ సో జపాన్స్ ఇండియాస్ అంబాసిడర్ అంటే జపాన్లో భారత రాయబారి ఎవరు నియమితులు కావడం జరిగిందండి? సో వీరనమాట. ఎవరండి? సో నగ్మా మహమ్మద్ మాలిక్గా నియమితులు కావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ మధ్య కాలంలో జపాన్ మనకు న్యూస్లో ఉంది. ఎలా న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే సో సనై తకైచి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఈ లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి లీడర్ కావడం జరిగింది, అంటే నాయకురాలు కావడం జరిగింది. అంతేగాని లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి లీడర్ అయింది, నాయకురాలైంది. ఎవరైతే లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి లీడర్ అవుతారో, దానికి ఒక ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎందుకో ఈ రూలింగ్ పార్టీ అనమాట జపాన్లో. షిగేరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశాడు. ఈ షిగేరు ఇషిబా స్థానంలో ఇప్పుడు జపాన్కి నూతన ప్రధానమంత్రి కాబోతున్నారు సనై తకైచి. ఇది లాంఛనప్రాయం అనమాట. అండ్ ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ది జపాన్గా గుర్తించబడబోతున్నారు. అంటే జపాన్కి తొలి మహిళ ప్రధానమంత్రిగా గుర్తించబడబోతున్నారు సనా తకైచి అనే విషయాన్ని గమనించండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. అయోధ్యలోనే ప్రపంచంలోనే తొలి మైనపు మ్యూజియం అంటే ఒక వ్యాక్స్ మ్యూజియం అనమాట. ఒక వరల్డ్స్ అనమాట. వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సో ఏంటంటే వ్యాక్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యాక్స్ మ్యూజియం అంటే మనకి సో ఒక విగ్రహాలు వ్యాక్స్తో ఏర్పాటు చేయడం ఇదంతా ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సంబంధించినటువంటి ఒక పెద్ద మ్యూజియం అనమాట. ఇందులో దాదాపుగా 50 కన్నా ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ మొత్తం కూడా వివిధ సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైన చిత్రాలను వేస్తున్నారు. మొత్తం కూడా వ్యాక్స్తో నిర్మిస్తున్నారు అనమాట. ఇది అక్టోబర్ 19, 2025న ప్రారంభం కాబోతుంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కడండి? అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మరి కేరళకు చెందినటువంటి ఈ సునీల్ మ్యాక్స్ మ్యూజియం సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించింది. గమనించండి, ఇది మీరు చూసినట్లయితే మన దక్షిణ భారతదేశంలో నిర్మాణ శైలి పర్టికులర్గా కేరళలో ఉన్నటువంటి ఒక పిరమిడ్, కేరళలో హౌజెస్ అని కూడా ఎక్కువగా ఈ సిస్టంలోనే ఉంటాయి అనమాట. ఈ పద్ధతి ద్వారా పిరమిడ్ ఆకృతిలో ఉంటాయి ఇవన్నీ కూడా. సో అలా ఒక శైలిలో నిర్మిస్తారు అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఈ స్టైల్ అనేది. అంతేకాకుండా శ్రీరాముడు అండ్ సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడితో సహా రామాయణంలోని 50 కీలక పాత్రల విధంగా ఇందులో ఏం చేశారంటే వ్యాక్స్తో ఆ సంబంధించినటువంటి అవతారాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఒక ఇమేజెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంబంధించినటువంటి సమాజ విగ్రహాలను అట్లా ఏర్పాటు చేయడం జరిగింది.
పూర్తిగా కూడా ఏంటంటే వ్యాక్సిమిజం అనే విషయం గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ అంశాలు చూసుకోవచ్చు అండ్ సూపర్లేటివ్స్ అంటే అత్యుత్తమమైన వాటిలో కూడా మనం ఈ పాయింట్ని మనం చేర్చుకోవచ్చు అనే విషయాన్ని గమనిద్దాం. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీసీ బెస్ట్ ప్లేయర్స్ అండి. సో ఐసీసీ ఉత్తమ ప్లేయర్స్ అని చెప్పేసి అంటాం. ఐసీసీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. జైషా అనే మన భారతీయుడు ప్రజెంట్ ప్రజెంట్ దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు. సంజోగ్ గుప్తా అనేవారు ప్రజెంట్ దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు, అతను కూడా భారతీయుడే. మరి ఇలాంటి ఐసీసీ సంస్థ ఎవ్రీ మంత్ కూడా బెస్ట్ ప్లేయర్స్ ఇస్తుంది ఒక మంత్ అయిపోగానే. ఈసారి కూడా బెస్ట్ ప్లేయర్స్ అవార్డుని బెస్ట్ మేల్ ప్లేయర్ అవార్డు అండ్ బెస్ట్ ఫీమేల్ ప్లేయర్ అవార్డు క్రికెటర్లలో ఇద్దరు కూడా మన భారతీయులకు రావడం జరిగింది. సో మన భారత క్రికెట్ క్రీడాకారులకు రావడం జరిగింది. ఒకరు వచ్చేసి అభిషేక్ వర్మ. ఫ్రెండ్స్ మనందరూ తెలిసి ఈ రోజులలో అభిషేక్ వర్మ మన ఆసియా కప్లో 2025లో 7 మ్యాచ్ల్లో మరి సెంచరీలు చేశాడు. సో స్మృతి మందాన ఆస్ట్రేలియాతో సిరీస్లో 3 మ్యాచ్లు కూడా మరి 2 సెంచరీలు కూడా చేయడం జరిగింది. సో మరి ఇలాంటి నేపథ్యం కుల్దీప్ యాదవ్ మన భారతీయ క్రికెటరే అండ్ బ్రయాన్ బెనెట్ జింబాబ్వే దేశానికి చెందినవారు అండ్ తజ్మిన్ బ్రిడ్స్ దక్షిణాఫ్రికా దేశం చెందినవారు, సిద్రా అమీన్ పాకిస్తాన్ చెందినవారు. వీళ్ళందరూ కూడా ఈ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది మంత్కి పోటీ పడ్డారు. కుల్దీప్ యాదవ్, బ్రయాన్ బెనెట్ కూడా మేల్ ప్లేయర్స్గా పోటీ పడ్డారు. బట్ అభిషేక్ వర్మకి ఐసీసీ మొగ్గు చూపింది. స్మృతి మందాన ఈ అవార్డు వచ్చింది సెప్టెంబర్ మంత్కి. బట్ తజ్మిన్ బ్రిడ్స్ అంటే దక్షిణాఫ్రికా చెందినవారు అండ్ సిద్రా అమీన్ పాకిస్తాన్ చెందినవారు, వీళ్ళు కూడా పోటీ పడ్డారు. బట్ స్మృతి మందానికి మాత్రమే ఇట్లా రావడం జరిగిందనమాట. ఒక్కోసారి మనకి ఇలా కూడా అడిగే అవకాశం అనేది ఎగ్జామినేషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్స్ బుల్లెట్ కరెంట్ అఫైర్స్. సో యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సో మనకి ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకి లింగ సమానత్వ రాయబారిగా ఎంపికైన వారెవరు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మరి యుఎన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి అంటాం, జనాభా నిధి అంటాం, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. మరి ఈ ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లింగ సమానత్వ రాయబారిగా జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా మన ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి కృతి సనన్ నియమితులు కావడం జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. మరి మన త్వరలోనే మనం 2027లోనే 16వ జనాభా లెక్కలు నిర్వహించబోతున్నాం. ఈ క్రమంలో ఈ నియామకం చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అనమాట. ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ ఈ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 ఎక్కడ నిర్వహించారంటే యూఏఈలోని అబుదాబిలో నిర్వహించుకోవడం జరిగిందనమాట. యూఏఈలోని అబుదాబిలో ఈ సంబంధించి నిర్వహించుకోవడం జరిగింది. యూఏఈలోని అబుదాబి అండి, యూఏఈలో ఉంది అబుదాబి. సో ఆ విషయం గమనించి అక్కడ నిర్వహించుకోవడం జరిగిందనమాట. అండ్ జల్ జీవన్ మిషన్ అండి 2019 సంవత్సరంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన కార్యక్రమం జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని కోట్ల గృహాలకు ఇంతవరకు కుళాయి సదుపాయం కల్పించారని చెప్పేసి ఇచ్చారు. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 15.71 కోట్ల కుటుంబాలకి ఏం చేశారంటే ఇక్కడ ట్యాప్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే కుళాయి వాటర్ని ఆ విధంగా అందిస్తారు అనమాట ట్యాప్ ద్వారా. అలా ప్రతి ఇంట్లో ట్యాప్ సౌకర్యం కల్పించారు. ఆస్ట్రా మార్క్ 2A. సో ఆస్ట్రా అండి, ఈ అస్త్రా అని చెప్పేసి అంటే మన అస్త్రా కూడా అంటాం, ఇదండి అస్త్రా. ఈ ఆస్ట్రా మార్క్ 2A అస్త్రా క్షిపణి ఉందండి. ఈ అస్త్రా క్షిపణి అనేది దీన్ని మరింతగా డెవలప్ చేసి అస్త్రా మార్క్ 2 అని చెప్పేసి మరొక క్షిపణిని అభివృద్ధి చేశారు. ఇది 200 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఆ విధంగా సాధిస్తుంది. గగనతలం నుండి గగనతలం ఏ తరహా క్షిపణి అంటే ఇది మనకి గగనతలం నుండి గగనతలం అంటే ఎయిర్ టు ఎయిర్ అంటాం. గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి. ఇది పరిశోధన దశలో ఉందని డిఆర్డిఓ ప్రకటించింది అనమాట. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ఇటీవల కాలంలో డిఆర్డిఓ ప్రకటించినటువంటి అస్త్రా మార్క్ 2A ఏ తరహా క్షిపణి అని అస్త్రా మార్క్ 2 అనేది ఏ తరహా క్షిపణి అంటే గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్స్ని అది ఫినిష్ చేస్తుంది అనమాట. ఇది ప్రయోగ దశలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వెరీ లేటెస్ట్ ఒక నివేదిక ఇచ్చింది యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన. అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. యూపీఐ మన ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ వీటిని మనం ఏమంటామండి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మరి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ
సో సంబంధించినటువంటి వినియోగంలో ముందంజలోని 3 రాష్ట్రాలు టాప్ 3 స్టేట్స్ ఏవంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు టాప్ 3లో నిలవడం జరిగింది. మన భారతదేశంలో మరి యూపీఐ సిస్టాన్ని 2016లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ వాళ్ళు అమలులోకి తీసుకురావడం జరిగిందనమాట. ఇటీవల 25 సంవత్సరాల వయసులోనే అరియస్ టిట్మస్ ఆస్ట్రేలియా దేశం చెందిన వీరు ఏ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించారు. సో మరి అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్లో కానివ్వండి, అంతర్జాతీయ క్రీడల్లో ఈ స్విమ్మింగ్లో ఎన్నో పథకాలు సాధించారు. సో పేరొందిన వారు ఆరియస్ టిట్మస్. సో కొన్ని అనారోగ్య కారణాల వల్ల సో మరి వారు 25 ఇయర్స్ చిన్న వయసులోనే ఏమైందంటే రిటైర్మెంట్ ప్రకటించారు. ఏ క్రీడాకారిని వారు? స్విమ్మింగ్ క్రీడాకారిని. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రీడలు, క్రీడాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ పైన ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.